రాజమండ్రి సెంట్రల్ జైలు మళ్ళా పంపిస్తారా లోకేష్? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంపిస్తారా? రెడీ? నువ్వు 53 రోజులు ఉన్న బ్యారక్ కూడా నా ఎదురుగానే ఉంది. నేను పైన ఉన్నాను, ఆ బ్యారక్ కింద ఉంది. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. కాన్ఫిడెంట్గా చెప్తున్నా. చావుకు సిద్ధం, జైలుకు సిద్ధం, మీ సంగతి తేల్చడానికి కూడా సిద్ధం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. 68 సంవత్సరాలయా, బాగా బతికితే ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాం. ఈ లోపలే చంపేస్తారా? రెడీ. ఎందుకంటే పోలీసు సహాయంతో చంపే అలవాటు ఉన్న దౌర్భాగ్యులు మీరు. ఐఎమ్ రెడీ. చూద్దాం. సరే, గల్లా మాధవ్ గారు పాపం కొత్తగా వచ్చారు. గల్లా మాధవ్ ఏముందిలే, చంద్రబాబు గారు చెబితే ఆడేవాళ్ళు వీళ్ళందరూ వ్యాపారస్తులు. గల్లా మాధవ్ వాళ్ళు చాలా వ్యాపారాలు ఉన్నాయిగా. ఇది వ్యాపారం. హాస్పిటల్ కూడా మీటింగ్ చేస్తున్నారు కదా. వచ్చి గల్లా మాధవిను భర్త వస్తే ఓపెనింగ్కి వెళ్ళాను మేము. వాళ్ళు అందరం ఎక్కొచ్చు. అందరం శాశ్వతం కదా. మాకు శాశ్వతం, వాళ్ళకి శాశ్వతం. మాధవమ్మ, టైం విల్ కమ్. అన్నిటికీ సమాధానం చెప్తుంది టైము. టైం ఎక్కడికి వదిలిపెట్టదు. నేను లేనప్పుడు నా కూతురు, షీ ప్లేడ్ ఏ గుడ్ రోల్. నా కంఠాన్ని జైల్లో ఉన్నా వినిపించింది నా కూతురు. నేను లేని లోటుని మీ ముందు ఎక్కడా కనిపించలేదు. ప్రతి దానికి సమాధానం చెప్పారు నా కూతుళ్ళు. వాళ్ళకేమో రాజకీయం తెలియదు. ఎప్పుడు రాజకీయం చూసారా? ఎప్పుడు రాజకీయాల్లో లేరు వాళ్ళు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి దండం పెట్టి మా నాన్నకు ఓటేయమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చినంత వాళ్ళకి కసి వచ్చింది. మన పిల్లలు మన ఏదో పెద్ద తెలివిగలవాళ్ళు కాదు, ఎవరికొని అంటాం, కానీ వాళ్ళకుండే బుర్రలు వాళ్ళకుంటాయి. నేను లేనప్పుడు అవి బయటపడ్డాయి. నా 3 కూతుళ్ళు కొడుకుల కన్నా బాగా పనిచేశారు. కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా ఒకటే అని అంబటి రాంబాబు కూతుళ్ళు నిరూపించారు.